హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలి, నా వీడియోస్కి నేను ఎలా థంబ్నెయిల్ చేసుకుంటాను, థంబ్నెయిల్ చేయడం ఇంత ఈజీనా అనిపించేలాగా నేనైతే మీకు వివరంగా చెప్తాను. మీరు కూడా ఫాలో అయిపోండి. నా వీడియో పక్కనే ప్లే అవుతున్నటువంటి థంబ్నెయిల్ మీరైతే చూశారు కదా, ఎంత నీట్గా ఎంత క్లారిటీగా నేనైతే థంబ్నెయిల్ చేసేసుకున్నాను. సో ఈ థంబ్నెయిల్ అనేది ఎలా చేసుకోవాలో మీకు కూడా చెప్తాను. థంబ్నెయిల్ అనేది ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో మన ఛానల్కి అంత రీచ్ అనేది ఉంటుంది. కోసం అయితే మనం పిక్సెల్ యాప్ అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, పిక్సెల్ ల్యాబ్. ఓకే, నేను చూపిస్తాను మీకు. పిక్సెల్ ల్యాబ్ ఇలా ఉంటుంది చూడండి, ఇది పిక్సెల్ ల్యాబ్. ఓకే, ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో ఈజీగా థంబ్నెయిల్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి పేమెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. థంబ్నెయిల్ చేసుకోవడానికి చాలా యాప్స్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి, బట్ కొన్నిటికైతే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పిక్సెల్ యాప్కి అయితే మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎన్ని అయినా చేసుకోవచ్చు. నేనైతే ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పిక్సెల్ యాప్లోనే నేను థంబ్నెయిల్ అనేది చేస్తున్నాను. సో ఇది చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకే, మీరు కూడా ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి పిక్సెల్ యాప్ని మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఎంత ఈజీగా థంబ్నెయిల్ చేసేది నేను ఈరోజు చూపిస్తాను. ఓకే, ఈ పిక్సెల్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాం కదా. ఓకే, ఈ పిక్సెల్ యాప్ని ఓపెన్ చేయండి. ఓకే, ఇలా వస్తుంది. క్యాన్సిల్ కొట్టేయండి. ఇక్కడ దీన్ని డిలీట్ చేసేయండి. న్యూ టెక్స్ట్ అని వస్తుంది, డిలీట్ చేసేయండి. అండ్ ఇది చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇమేజ్ సైజ్ కావాలి. ఈ 4th ఆప్షన్ని క్లిక్ చేయండి. 4th ఆప్షన్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ సైజ్ అని అడుగుతుంది. ఈ ఇమేజ్ సైజ్ తీసుకోండి. మనకు లాంగ్ వీడియోని మనం థంబ్నెయిల్ చేయాలి కాబట్టి ఇక్కడ కస్టమ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంటుంది, దీన్ని ఓకే చేయండి. అప్పుడు మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం చేసే వీడియోకి ఈ సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం దీనికి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది. ఈ కలర్ పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ ఓకే చేయండి. ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, ఈ ప్లస్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అప్పుడు మన గ్యాలరీలోకి వెళ్తాము. మనకి ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో చేద్దాం. ఓకేనా, నేను మొన్న ఒక వీడియో చేస్తాను, శ్రీరామనవమి రోజు నేను ఒక వీడియో చేస్తాను. దాని థంబ్నెయిల్ అయితే ఇప్పుడు నేను మళ్ళీ చేస్తాను, చూపిస్తాను. ఒక నిమిషం. ఇది ఫోటో, ఇది ఉంది కదా, ఇది ఫోటో. ఇది తీసుకున్నాను నేను. దీన్ని మనం సైజ్ చూసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా 4:3 60. ఇది మనకు కావాల్సింది యూట్యూబ్ థంబ్నెయిల్ కదా. ఓకే, 16:9. ఓకే, ఓకే చేయండి. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. దీన్ని మనం ఎలా అంటే ఎంత కావాలంటే అంత వస్తుంది. ఓకే, ఇలా పెట్టేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ మా ఫొటోస్ ఉన్నాయి. నాది పాప ఫోటో తీసుకున్నాను నేను, ఇంపోర్ట్ చేసేసాను. ఇక్కడికి తగ్గించుకుని కొంచెం చిన్నదిగా చేశాను, ఎందుకంటే నేను రాయాలి కదా కొంచెం. ఇలా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చే ప్లస్ అని ఉంది కదా, ఈ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ తీసుకొని ఓకే ఈ టెక్స్ట్ తీసుకోండి, దాన్ని ఓకే చేయండి. ఇక్కడ పెన్ అనే ఆప్షన్ కనపడుతుంది, ఈ ఆప్షన్ తీసుకోండి. ఈ ఆప్షన్ తీసుకున్న తర్వాత దీన్ని మొత్తం తీసేయండి. తీసేసాక శ్రీరామనవమి కదా, నేను టైప్ చేస్తాను చూడండి. శ్రీరామనవమి, శ్రీరామనవమి. ఇక్కడికి వచ్చే శ్రీరామనవమి రోజు గుడికి టెంపుల్కి వెళ్ళాము. సారీ, తెలుగు ఇంగ్లీష్ వచ్చేసింది. టెంపుల్కు వెళ్ళాము. ఇక్కడ టైప్ చేద్దాం, మనకి ఏం కావాలంటే అది వచ్చేస్తుంది. తెలుగు కావాలంటే తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ వస్తుంది. నేను తెలుగులో టైప్ చేశాను, ఓకే చేసేయండి. ఇక్కడికి వచ్చింది చూడండి. ఇది కావాలంటే మనం సైజు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే,
ఈ టెక్స్ట్కి మనం కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఏ అనే ఆప్షన్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయాక ఇక్కడ కలర్ అని ఉంది కదా, ఈ కలర్లో మనకి రెడ్ కలర్ తీసుకున్నాను నేను, కనిపిస్తుందని. ఓకే, చూసారా థంబ్నెయిల్ ఎంత ఈజీగా చేసేసుకున్నాను, చాలా ఈజీ కదా. అంటే దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్స్, మనం దాన్ని ఇంకా ఎలా కావాలంటే అలా కూడా చేసేసుకోవచ్చు. ఓకే ఓకే థంబ్నెయిల్ అయితే చేసేసాను, చూసారు కదా. థంబ్నెయిల్ అయితే చూసారు కదా, నేనైతే ఎంత ఈజీగా చేసేసాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. పిక్సెల్ యాప్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.